నమస్తే. వెల్కమ్ టు దివ్య సంజీవిని. నా పేరు పద్మజ. నేను ఒక ఎంఎస్సి సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్. ఈరోజు వీడియోలో బిగినర్స్ ఎలా యోగా స్టార్ట్ చేసుకోవచ్చు, ఒకవేళ మీరు ఇంట్లో ఉండి యోగా ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఎలా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, దేంతో ఎండ్ చేయాలని సింపుల్ టిప్స్ ఈ యోగాలో మీరు నేర్చుకోవచ్చు. ముందుగా మనం యోగా ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ వీడియోతో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఎప్పుడు యోగా ఎంటీ స్టమక్తో చేసుకుంటే మంచిది. ఒకవేళ మీరు ఫుడ్ తీసుకుంటే అట్లీస్ట్ 2.5 hours గ్యాప్ తీసుకుంటే మంచిది. ఒకవేళ మీరు మార్నింగ్ సన్రైజ్ టైంలో ప్రాక్టీస్ చేసుకుంటే ఒక బనానా లేకపోతే ఏమైనా లిక్విడ్ ఫామ్లో కోకోనట్ వాటర్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. తిన్న తర్వాత ఒక 20 minutes to half an hour గ్యాప్ తీసుకొని యోగా చేసిన తర్వాత ఒక 20 minutes to half an hour గ్యాప్ తీసుకొని మళ్ళీ మీరు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళచ్చు. ఒకవేళ ఈవినింగ్ సన్సెట్ టైంలో ప్రాక్టీస్ చేసుకోవాలనుకుంటే మీ లంచ్కి యోగా ప్రాక్టీస్కి అట్లీస్ట్ ఒక 2.5 hours గ్యాప్ తీసుకొని మీరు యోగా ప్రాక్టీస్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు యోగా ఎంతసేపు చేయాలి అని బిగినర్స్ మనం ఒక 20 minutes ప్రాక్టీస్ రెగ్యులర్గా చేసుకొని ఒక 10 minutes ప్రాణాయామ చేసుకుంటే మీకు హాఫ్ అన్ అవర్ వర్కౌట్ అవుతుంది. సో మెల్లమెల్లగా దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈరోజు వీడియోలో బిగినర్స్గా మనం సింపుల్గా కొన్ని స్ట్రెచెస్ ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎన్ని సెట్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి, ఏ ప్రాణాయామాలతో ఎండ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా సుఖాసన్ ఇది ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రైట్ ఫీట్ని తీసుకొని లెఫ్ట్ యాంకిల్ మీద పెట్టుకోవాలి. మీ స్పైనల్ కార్డ్ స్ట్రైట్గా ఉండాలి. బోత్ ద పామ్స్ నమస్కార్ ముద్ర పెట్టుకొని ఐస్ క్లోజ్ చేసి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Three breaths. Breathe in, breathe out. One last time. Deep breathe in, breathe out. Slowly take your palms in front of you. Look at your palms and smile. నమస్తే. ఈ బ్రీత్ తీసుకోవడం వల్ల మనకి నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ అవుతుంది. సో ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ మనం స్టార్ట్ చేసేటప్పుడు ఈ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్తో మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ చేసుకొని మనం ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇప్పుడు వార్మప్తో స్టార్ట్ చేద్దాం. పామ్స్ సెంటర్ ఆఫ్ యువర్ థైస్. స్లోలీ బ్రీత్ ఇన్, breathe out. Turn your head right side. Breathe in, center. Breathe out, left. Breathe in, center. Breathe out, right. Breathe in, center. Breathe out, left. Breathe in, center. Breathe out, right. Breathe in, center. Breathe out, left. Breathe in, center. Breathe out, right. Breathe in, center. Breathe out, left. Now breathe in, center, holding. 6 counts hold చేసుకోవాలి. Breathe in, breathe out, right and hold. ఇక్కడ బ్రీతింగ్ చాలా నార్మల్గా ఉండాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసుకోవాలి. బ్రెత్ని ఎప్పుడు హోల్డ్ చేసుకోవద్దు. ఏదైనా పోస్చర్ హోల్డ్ చేసుకున్నప్పుడు 5, 4, 3, 2, 1. Breathe in, center. Breathe out, left. 5, 4, 3, 2, 1. Breathe in, center. Head movement up and down.
Stretch your neck up. Take a deep breath in. Breathe out, down. ఈ పోస్చర్ థైరాయిడ్ ఇంకా డబుల్ చిన్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్, డౌన్. బ్రీత్ ఇన్ అప్, breathe out, down. Breathe in, up. Breathe out, down. Breathe in, up. Breathe out, down. ఇప్పుడు holding. Breathe in, up. Stretch your neck up and look at the ceiling. Hold for 5 counts. 5, 4, 3, 2, 1. Breathe in, center, relax. Now slowly rotate your shoulder muscles. Breathe in, up. Breathe out, down. Try to join your elbow together. 3, 4, breathe in, up, breathe out, down. 5, 6, reverse. 2, 3, 4, 5, 6. Relax your spine. You can feel the instant relaxation at your lower back. ఇప్పుడు మన పోస్చర్ అలైన్మెంట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ బికాస్ ఆఫ్ వర్క్ టైమింగ్ ఎక్కువసేపు ఎవరైనా వర్క్ చేయడం వల్ల కూర్చొని వర్క్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మన షోల్డర్ ఏరియా ఫ్రంట్కి వచ్చేస్తుంది. సో దీని అలైన్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం షోల్డర్ స్ట్రెంగ్త్ కోసం చూపిస్తాం. హ్యాండ్స్ అప్ టు యువర్ షోల్డర్ లెవెల్. కొంచెం స్లోగా rotate your wrist. 2, 3, 4, 5, 6, 7, 8. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Up. Elbow ears ki back undali. Elbow should be behind of your ears and slowly rotate. 2, 3, 4, 5, 6, 7, 8. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Front. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Reverse. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Relax yourself. Now side bendings. So side bending మన spine కి ఒక మంచి strength ఇస్తుంది. So side bendings 3 sets. Right side 3, left side 3. 6 times. So 6 times equals to 3 sets. 4th time మనం holding చేసుకోవాలి. Lift up your both the hands, stretch your hands up. Take a deep breath in. Breathe out, bend right. Breathe in center. Breathe out left. Breathe in center. Breathe out, bend right. Breathe in center. Breathe out left. Breathe in center.
Breathe out, bend right. Breathe in center. Breathe out left. Breathe in center. Breathe out, bend right and hold it. 6 counts. Again మళ్ళీ మన బ్రీతింగ్ పొజిషన్ ఎప్పుడు కూడా నార్మల్ ఉండాలి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ నార్మల్. 5 4 3 2 1. Breathe in center. Breathe out left and hold. 5 4 3 2 1. Breathe in center. Slowly relax your both the hands. ఇప్పుడు ట్విస్టింగ్స్ ప్రాక్టీస్ చేయాలి. ట్విస్టింగ్స్ మన స్పైన్ని రిలీజ్ చేస్తుంది. అలాగే ఎవరికైనా సివియర్ ఇంజ్యూరీస్, డిస్క్ బల్జ్ అవ్వడం, ఏమైనా స్పైన్ ఏమైనా కంప్రెస్ అయ్యి మనకి గ్యాప్ ఏమైనా వచ్చినా వాళ్ళు ఈ పోస్చర్ కొంచెం అవాయిడ్ చేసుకుంటే మంచిది. హ్యాండ్స్ షోల్డర్ లెవెల్లో తీసుకొని catch your right knee with your left palm, take your right hand back and twist. Breathe in center, breathe out left. Breathe in center, breathe out right. Breathe in center, breathe out left. Breathe in center, breathe out right. Breathe in center, breathe out left. Breathe in center, breathe out right. Breathe in center, breathe out left. Breathe in center, breathe out right and hold it. 6 5 breathing normal undali. 4 3 2 1. Breathe in center, breathe out left and hold. 5 4 3 2 1. Breathe in center, relax yourself. ఇప్పుడు బద్ధకోణాసన బటర్ఫ్లై పోజ్ ప్రాక్టీస్ చేద్దాం. బటర్ఫ్లై పోజ్ చాలా చాలా లేడీస్కి మంచిది. మెన్స్ట్రల్ క్రాంప్స్ ఉన్నవాళ్ళు, పీసీఓడి ఇష్యూ ఉన్నవాళ్ళు ఈ ప్రాక్టీస్ రెగ్యులర్గా చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. జెంట్స్కి కూడా ఎవరైతే ఎక్కువసేపు కూర్చుంటారో, ఎక్కువసేపు నిలబడతారో వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఒక మనకి కూర్చున్న పొజిషన్లో ఒక 8 hours ఎక్కువ వర్క్ చేసేవాళ్ళు, సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి టైం పెద్దగా తెలియదు. వాళ్ళు కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేయడం వల్ల ఇక్కడ హిప్ మసిల్స్ నుంచి మనకి టోస్ వరకు బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. అలానే ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఎక్కువసేపు నిలబడి వంట చేయడం, ఇంకా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కూడా ఈ ఆసన చాలా చాలా యూస్ అవుతుంది. చాలా సింపుల్. మీరు ఫీట్ జాయింట్ చేసుకొని interlock your fingers, catch your feet, move your knees up and down. ఏ ఆసన పెర్ఫామ్ చేసేటప్పుడైనా మన స్పైన్ చాలా స్ట్రైట్గా ఉండాలి. ఇలా మూవ్, నీస్ అప్ అండ్ డౌన్ మూవ్ చేయాలి. అట్లీస్ట్ మనం డైలీ పోజ్ 5 to 10 minutes ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఈ ఆసన పర్ఫామ్ చేయడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. Feet up and down. Feel the pinching pain in your pelvic muscle. Relax yourself.
Put a gentle smile on your face. Don't tight your facial muscles. Slowly press your knees down. Slowly open your groin area. కొంచెం పించింగ్ పెయిన్ ఉంటుంది పెల్విక్ మసిల్స్ దగ్గర, బట్ చాలా చాలా రిలాక్స్ ఇస్తుంది. మళ్ళీ మూవ్ యువర్ నీస్ అప్ అండ్ డౌన్. ఇప్పుడు టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, స్లోలీ బెండ్ ఫార్వర్డ్. Breathe in up, breathe out forward. Breathe in up, breathe out forward. Breathe in up, breathe out forward. ఇక్కడ హోల్డ్ చేయాలి కొంచెం. 10 seconds holding. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Slowly release. Release your legs. Feet rotate chair. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Reverse. 6, 7, 8. Knees up and down. ఇప్పుడు బ్రీత్ ఇన్, ఫార్వర్డ్ బెండింగ్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. దీన్ని మనం పశ్చిమోత్తనాసన అంటాం. సో ఈ పశ్చిమోత్తనాసన ఎవరైనా మళ్ళీ సేమ్ పొజిషన్, ఎవరైనా డిస్క్ బల్జ్ అయిన వాళ్ళు, ఏదైనా సివియర్ ఇంజురీ ఉన్న వాళ్ళు ఈ పోస్చర్ అవాయిడ్ చేసుకోవచ్చు. నార్మల్ వాళ్ళు చేసుకుంటే పశ్చిమోత్తనాసన ఒక మంచి స్పైనల్ కార్డ్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. సో దీంతో పాటు మనకి మెన్స్ట్రల్లో కూడా ఈ ప్రాక్టీస్ చేసుకుంటే మనకి బ్యాక్ పెయిన్ కొంచెం రిలీఫ్ అవుతుంది. దీంతో పాటు మనకి ఐ విజన్ క్లియర్ అవుతుంది. హెయిర్ ఫాల్కి కూడా చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఈ ప్రాక్టీస్ చేయడానికి ముందుగా లిఫ్ట్ అప్ యువర్ బోత్ ద హ్యాండ్స్. ఇది సిట్టింగ్ దండాసన. ఈ పొజిషన్లో కూర్చొని టోస్ టువర్డ్స్ యూ, మీ వైపు తీసుకోవాలి. టోస్ని మీ వైపు లాగాలి. సో మీకు ఒక పించింగ్ పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు నీస్లో. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బెండ్ ఫార్వర్డ్. Breathe in, up, breathe out, forward. 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Relax yourself 2 minutes. Give a deep relaxation to your body and mind. Put a gentle smile. Slowly open your eyes with a gentle smile. ఇప్పుడు ప్రాణాయామ సెక్షన్. సో ప్రాణాయామ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్. మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, బట్ ఈరోజు మనం ప్రాణాయామ బిగినర్స్ యోగా కాబట్టి బిగినింగ్లో వెళ్దాం. సో బిగినింగ్లో దీన్ని సెక్షనల్ బ్రీతింగ్ అంటాం. సో సెక్షనల్ బ్రీతింగ్ మనం చేయడం వల్ల యూజెస్ ఏంటంటే, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుంది మనం ఎలా బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేయాలి అని. మనకి పేరులోనే ఉంది సెక్షనల్ బ్రీతింగ్ అని. సో ఇక్కడ మనకి 3 సెక్షన్స్లో మన బాడీ డివైడ్ చేసి ఉంటుంది. సో ఫస్ట్ సెక్షన్ ఇది అబ్డామినల్. సో అబ్డామినల్ బ్రెత్ అంటాము యోగిక్ లాంగ్వేజ్లో. డీప్ బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేస్తాము. సో ఇది థొరాసిక్ రీజియన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
Third one, clavicle region. Breathe out. సో ఈ సెక్షనల్ బ్రీతింగ్లో త్రీ సెక్షన్స్ కూడా మనం కవర్ చేసుకుంటూ వెళ్తాం. దీనివల్ల మనకి ఎలా బ్రీతింగ్ చేయాలి, ఎంతసేపు బ్రీతింగ్ చేయాలి అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. చాలామంది రివర్స్లో బ్రీతింగ్ చేస్తారు, అంటే మనం మాట్లాడే టైంలో కూడా మనం బ్రీతింగ్ చేసుకుంటాం. సో అది అన్కాన్షియస్ బ్రెత్. మనకి కాన్షియస్ బ్రెత్ చేయడం వల్లే మనకి రెస్పిరేటరీ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. సో మన రెస్పిరేటరీ కాకుండా మన అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశాస్ని కూడా మనకి యాక్టివేట్ చేస్తుంది ఈ సెక్షనల్ బ్రీతింగ్లో. సో దీనికోసం ముందుగా మనం లెఫ్ట్ పామ్ స్టమక్ మీద, రైట్ పామ్ చెస్ట్ మీద పెట్టుకొని ఫస్ట్ నేను ఇప్పుడు ప్రాక్టీస్ చేసేటట్టుగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. బ్రీత్ ఇన్, ఫిల్ యువర్ స్టమక్, open your chest, slowly roll your shoulder back and down as deep as you can. Ippudu breathe out, release your shoulder muscle, chest down and pull your stomach inside like a balloon. Breathe in చేసేటప్పుడు మీ బాడీ మొత్తం ఎక్స్పాండ్ అవ్వాలి. యాజ్ డీప్ యాజ్ యూ కెన్. బ్రీత్ అవుట్, చెస్ట్ డౌన్ and pull your stomach completely inside. Breathe in. Breathe out. Slowly breathe in. Breathe out. Relax yourself. Relax. ఈ సెక్షనల్ బ్రీతింగ్ చేయడం వల్ల మన నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ అయ్యి మన ఓవర్ థింకింగ్ ప్యాటర్న్ కూడా డౌన్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇట్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ స్లీప్. మీరు పడుకునే ముందు కూడా ఈ సెక్షనల్ బ్రీతింగ్ చేసి పడుకోవడం వల్ల మన నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ అయ్యి ఒక క్వాలిటీ స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈరోజు వీడియోలో ఒక బిగినర్స్ యోగా మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎంతసేపు చేయాలి, సో దాంతోపాటు ఒక బిగినింగ్ సెక్షనల్ బ్రీతింగ్ కూడా నేర్చుకున్నాం. సో దీంతో పాటు నెక్స్ట్ వీడియోలో మనకి కొన్ని డిఫరెంట్ టాపిక్స్ మీద మనకి వీడియో ఉంటుంది. సో ఫర్ మోర్ అప్డేట్స్, ఇటువంటి యోగా రిలేటెడ్ అప్డేట్స్ కోసం మా దివ్య సంజీవిని ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఈ ఛానల్లో కింద కామెంట్ చేయండి. దాని రిలేటెడ్ మేము వీడియోస్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.